హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయిన ట్రిపుల్ తలాక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీన్ని ఇంకా సహేరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 అని కూడా పిలుస్తారు. అయితే మనం బిఫోర్ గోయింగ్ టు దిస్ కోర్ట్ మనం ట్రిపుల్ తలాక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తలాక్ అంటే డైవర్స్. ఎవరైతే ఇది ముస్లిం రిలీజియన్ ప్రాక్టీస్ రిలేటెడ్ టు డివోర్స్, విడాకుల గురించి ఈ ట్రిపుల్ తలాక్ అనేది డీల్ చేస్తుంది అన్నమాట. ట్రిపుల్ తలాక్ అని అంటే ఏంటంటే ముస్లిం హస్బెండ్ తన వైఫ్కి తలాక్ 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 అని 3 times చెప్తే వాళ్ళిద్దరు డివోర్స్డ్ అన్నమాట ఇన్స్టాంట్గా. ఒకసారి ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ పోయి, అంటే ముస్లిం అమ్మాయికి ముస్లిం హస్బెండ్ పోయి తలాక్ 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 అని చెప్తే అది డివోర్స్ అన్నమాట. తనకి ఏ రైట్ లేదు వాదించనీకి, నువ్వు ఎందుకు చెప్పినావు అంటే అప్పటికప్పుడు వాళ్ళ మ్యారేజ్ రిలేషన్షిప్ అనేది కట్ అవుతుంది. సో మనం ఈ ట్రిపుల్ తలాక్ బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వస్తే, సహేరా బాను అనే విమెన్ వాళ్ళ భర్త 15 years అవుతుంది మ్యారేజ్ చేసుకొని. 15 years తర్వాత తన హస్బెండ్ తలాక్ 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 అని చెప్తాడు, 3 సార్లు తలాక్ అని చెప్తాడు. చెప్పినాక అప్పటికి అంటే అది ఒక ముస్లిం వాళ్ళ రిలీజియన్ ప్రాక్టీస్, ఇన్స్టాంట్ డివోర్స్ కావాలంటే అట్లా చెప్తే డివోర్స్ అయినట్టే. అక్కడ విమెన్కి ఏం రైట్ లేదు మాట్లాడడానికి. అయితే ఈ అమ్మాయి ఆ రిలీజియన్కి అంటే ఆ ప్రాక్టీస్కి, ఆ రిలీజియన్లో ఉన్న ప్రాక్టీస్కి అపోజిట్తో సుప్రీంకోర్టులో కేసు ఎత్తానమాట. తన వాదన ఏంటిదంటే, సార్ మా హస్బెండ్ నాకు ఇన్స్టాంట్గా ట్రిపుల్ తలాక్ 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 చెప్పి అని డివోర్స్ ఇచ్చిండు. ఇప్పుడు నా లైఫ్ ఏం కావాలి, ఇప్పటికిప్పుడు తనతో నాకు రిలేషన్షిప్ లేదని అంటే నేను ఎలా లీడ్ చేయాలి నా లైఫ్ని. ఇది మా ముస్లిం రిలీజియన్లో చాలామంది చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తుర్రు. మా లైఫ్ అంటే ఆర్టికల్ 21, మా లైఫ్ అనేది అండర్ ఆర్టికల్ 21 ప్రకారం మాది లైఫ్ విత్ డిగ్నిటీ అనేది వయలేట్ అవుతుంది అని సుప్రీంకోర్టు మీద పిటిషన్ ఎత్తాడు. అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని విచారణ చేస్తూ ఆర్టికల్ 14, అవును ఈ ముస్లిం రిలీజియన్ ప్రాక్టీస్ అనేది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీని వయలేట్ చేస్తుంది, ముస్లిం విమెన్ పర్సనల్ లిబర్టీని వయలేట్ చేస్తుందని ఈ ట్రిపుల్ తలాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ చేసేసింది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ముస్లిం హస్బెండ్స్, ముస్లిమ్స్ కానీ ట్రిపుల్ తలాక్ని ప్రాక్టీస్ చేసినట్టయితే వాళ్ళకు 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అన్నమాట. ఈ వర్డిక్ట్ తర్వాత, అంటే ఈ సుప్రీంకోర్టు వర్డిక్ట్ తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అదేంటిదంటే ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 అనేది తీసుకొచ్చింది. ఈ యాక్ట్ తోటి ఎవరైతే ట్రిపుల్ తలాక్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి కఠినమైన శిక్ష అండ్ ఫైన్ కూడా ఉంటుంది. సో ఈ సహారా బాను వాళ్ళ కృషి వల్ల చాలా మంది విమెన్ అయితే లాభపడ్డారు, అంటే వాళ్ళకు కూడా జస్టిస్ అయితే వచ్చింది. ఇప్పుడు దీని పొజిషన్ ఏంటిదంటే మన ఇండియాలో ట్రిపుల్ తలాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు ప్రాక్టీస్ అంటే ఫ్రమ్ 2019 ఆన్వర్డ్స్ ట్రిపుల్ తలాక్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతలేదు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, అంతే.